తిన్నవా కాకా? నేను మీ కాకా అందరు మంచిగుర్రా? నేను కూడా చాలా మంచిగున్నా. ఇవాళ ఏంటంటే మనము కాళ్ళ సూప్ చేసుకుందాం. కాళ్ళ సూప్ ఎట్లా అనుకో, మంచిగా మసాలాలు మంచిగా తలిగించి చేద్దాం. ఓకేనా? చలో ఇప్పుడు మనము కాళ్ళు కలుపుకుందాం. ఒక చెంచాన్నర అంత ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, అంటే మంచిగా కడుక్కోవాలి ఇవి. మనం కాళ్ళ సూప్లకి ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకుందాం. ఒక 5 మిరపకాయలు కోసుకుందాం. ఇట్లా పొడుగు ఒకటి కోసుకొని ఇట్లా మధ్యలో ఒకటి కోసుకుంటే సరిపోతుంది. సన్నగా ఉన్నాయి, మంచిగా గట్టి కారం ఉండేటట్టు ఉన్నాయి ఇవి. ఒక కట్ట పుదీనా తీసుకుందాం. పుదీనా ఫ్లేవర్ తగిలితేనే సూప్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒక కట్ట కొత్తిమీర తీసుకుందాం. మనం ఏంటంటే ఇప్పుడు అందులోకి మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 3 వేసుకొని కొద్దిగా దంచుకుందాం. దంచుకొని పక్కకు పెట్టుకుందాం. ఇంత దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, కాకా ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసినాం. మళ్ళీ ఏమైందంటే అక్కడ చేస్తున్నాము పోలీసులు వచ్చేసారు. ఏం చేస్తాం పరిస్థితి? 20 కిలోమీటర్ తిరిగినాం. మళ్ళీ 20 కిలోమీటర్ తిరిగితే ఈ బ్యాక్గ్రౌండ్ దొరికింది. అదే ఇక అవన్నీ సెటప్ మళ్ళీ అంతా సెటప్ తీసుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చలో ఇప్పుడు నెక్స్ట్ మనము అన్నీ ఒక దాంట్లో వేసేసి మీకు చూపిస్తాం ఒక్కొక్కటి ఎట్టేనో. చలో మనం ఫస్ట్ కడుక్కున్న కాళ్ళని వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, మిరపకాయలు ఇవి వేసేసుకుందాం. బిర్యానీ ఆకు 4 ఆకులు అయితే బరాబర్ సరిపోతాయి. మనం ఇంతకుముందు దంచుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలి. చిన్న టీ స్పూను పసుపు వేసుకుందాం. ఒక సగం టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఒక టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాం. కారం టేబుల్ స్పూన్నర వేసుకుందాం. ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుందాం. చలో ఇదంతా కలుపుకుందాం మంచిగా. చాలా ఫుల్ అయిందా? చలో ఇంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవడే సరేనా? చూస్తేనే మామూలుగా లేదు. ఈ ముక్క మునిగేటట్టు నీళ్ళు పోసుకుందాం. మనము ఎప్పుడు కుండలు వేసేది కుక్కర్లో ఎందుకు చేస్తున్నామంటే మనం ఊకే కుండలనే కాదు కుక్కర్లో కూడా ఎట్లా వేయాలో చూపిస్తా. తర్వాత కుండలు ఎట్లా వేయనో చూపిస్తా మళ్ళా. చలో పొయ్యి మీద పెట్టుకుందామా? చలో మనకేందంటే కరెక్ట్ 8 విజిల్లు రావాలి. 8 విజిల్లు వస్తే బరాబర్ ఉంటుంది. ఓకేనా? చలో కాకా మన కాళ్ళ సూప్ రెడీ అయిపోయింది. చలో పోయి టేస్ట్ చేద్దాం పా. గరం గరం సూప్ తాగితే మామూలు మజా రాదు. ఆహా బాబా ముక్క కూడా మస్తు ఉడికింది. నేను చెప్పినా కదా కరెక్ట్ 7 అంటే 7 విజిల్లు పెట్టుకున్నా. సూపర్ ఉంది. మసాలా మాత్రం మామూలుగా పట్టలేదు. మస్తు అంటే మస్తు పట్టింది. కానీ ఒక్కటి ఏం మిస్టేక్ అయిందంటే కొంచెం మిరియాలు కొన్ని ఎక్కువ వేసుకోండి. ఒక 4-5 ఎక్కువ వేసుకోండి, ఇంకా జబర్దస్త్ ఉంటుంది. బాబా పక్క ట్రై చేయరు, మామూలుగా లేదు. ఓకేనా? మళ్ళీ వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అప్పట్లోపు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక, కానీ ఏమనుకోకండి ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి. కంటిన్యూ పెడతాను. వీక్లీ 1 or 2 కంపల్సరీ. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటే కొన్ని వేరే సిచ్యువేషన్స్ ఉండే, అందుకోసమే పెట్టలేదు. ఇప్పటి నుంచి పక్కా పెడతాను. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఓకేనా? రైట్ మళ్ళా బాయ్.